తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 2026 సంవత్సరాన్ని మనకి కానుకగా అందించాడు. 2026 సంవత్సరం జరిగి నేటికి 10 రోజులు పూర్తయింది. 11 రోజులకి మనం చేరుకున్నాం. ఈ దినం కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. చక్కటి అంశాన్ని గురించి మనం కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి అంశము, గతించిన కాలంలో చేసినవి ఏవి, మిగిలిన కాలంలో చేయవలసినవి ఏవి. గతించిన కాలం, మిగిలిన కాలం, ఈ రెండిట్లో మనకి కామన్గా కనిపిస్తున్నటువంటిది కాలము. కాలం అనేటటువంటి మాట రెండిట్లో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి కాలములను గురించి మనం ఆలోచన చేస్తే, కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాలాన్ని తండ్రి అయినటువంటి దేవుడే మనకి ఇస్తున్నాడు. తానే మనకు కాలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేడు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవన విధానంలో ప్రకృతికి కూడా కాలాన్ని అనుగ్రహించిన వాడు తండ్రి అయినటువంటి దేవుడే. ఆ ప్రకృతిలో మనం జీవించడానికి మనకు అనుగ్రహించినటువంటి ఆ కాలాన్ని కూడా దయచేసిన వాడు తండ్రి అయినటువంటి దేవుడే. ప్రకృతికి కాలం ఉంది, ఆ ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మనకు కూడా కాలం ఉంది. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ కాలాన్ని గురించి చాలా చక్కటి మాటలే మన కొరకు దైవ గ్రంథంలో దేవుడు రాయించాడు. అందులో ఒక మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, చాలాసార్లు మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే అయినా కూడా మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 16వ వచనం ఈ రీతిగా చెప్తాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. పిండమునై ఉండగా అంటే తల్లి గర్భంలో. నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూసినటువంటి మన కన్న తండ్రి మన దినాలన్నింటినీ కూడా తన జీవగ్రంథంలో రాసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తల్లి గర్భంలో ఉండగానే మనకు దినాలను నిర్ణయించి పంపించాడన్న సంగతి మనకు తెలుసు. తల్లి గర్భంలో ఉండగానే దినాలను నిర్ణయించి లోకానికి పంపించాడు. ఒక మెతుషిల జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మెతుషిల జీవితానికి దేవుడు అనుగ్రహించినటువంటి కాలముల సంఖ్యను మనం అర్థం చేసుకుంటే, దాదాపుగా 969 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగని ఆదాము విషయంలో 930 సంవత్సరాలు ఆదాముకు నిర్ణయించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ కాలములకు సంబంధించినటువంటి ఈ యొక్క దినాలు, వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, తల్లి గర్భంలో ఉండగానే దినాలను నిర్ణయించి పంపిస్తున్నటువంటి ఆలోచన మనకి చక్కగా మనకు అర్థమవుతుంది. అందుకనే మనం ఏ కాలంలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ కుటుంబంలో పుట్టాలో కూడా దేవుడే నిర్ణయించి పంపిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలోకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి అంతా మన నిర్ణయం కాదు, అంతా దేవుని నిర్ణయమే. అందుకనే మనకు నిర్ణయింపబడినటువంటి కాలాలు, ఒకప్పుడంటే మెతుషిల లేకపోతే ఆదాము వీళ్ళ యొక్క కాలాలు మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు దాదాపుగా 100 సంవత్సరాలు బ్రతికినటువంటి కాలాలు నిర్ణయింపబడి భూమి మీదకు పంపించారు. ఆ రోజుల్లో ఆ కాలము చాలా అవసరం. మరి ఈ రోజుల్లో నిర్ణయింపబడినటువంటి కాలము ఎంత అని మనం ఆలోచించగలిగితే,
మోషే గారు, దైవజనుడైనటువంటి మోషే గారు చేసినటువంటి ప్రార్థన 90వ కీర్తన 10వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అన్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. అంటే ఇవ్వబడిన కాలం నిజానికి 60 సంవత్సరాలు దాటితే ఇక సంవత్సరాలు లెక్క పెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు కాదు, రోజులు కూడా లెక్క పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరాలు అన్నాడు. ఇవ్వబడిన కాలంలోనే, అంటే 70 లేక 80 సంవత్సరాల ఇవ్వబడిన కాలంలోనే గతించిన కాలం ఉందా? మనకి గతించిన కాలం ఉంది. అంటే మనలో ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొందరికి 20 సంవత్సరాలు గతించిపోయినాయి, కొందరికి 30 సంవత్సరాలు గతించిపోయినాయి, మరికొందరికి 40, 50, 60 ఇలా గతించిపోయినటువంటి కాలాలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. కాలం ఎంత త్వరగా గతించిపోతుందో మనకు బాగా తెలుసు. ఎంత త్వరగా గతించిపోతుందో మనకు బాగా తెలుసు. అంటే త్వరగా గతించిపోయేటటువంటి కాలమా ఇది అంటే అవును. నిన్నగాక మొన్న పుట్టినారు బిడ్డలో, చూస్తే ఇప్పటికి 4 నెలలు అయిపోయింది పుట్టుకోవడం. దాదాపుగా జనవరి 1 మొన్న జరుపుకున్నాము, అప్పుడే 10 రోజులు జరిగిపోయింది. అంటే ఎంత త్వరగా గతించిపోతున్నాయో చూడండి, ఎంత త్వరగా గతించిపోతున్నాయి. నిర్ణయించబడినటువంటి ఆయుష్కాల దినాలు చాలా త్వరగా గతించిపోతున్నాయి, చాలా త్వరగా. అందుకనే యోబు గారు కూడా, మనకు తెలుసు కదా, యోబు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ మాట కూడా మనం ఆ రోజు ప్రత్యేకంగా ఆలోచన చేశాం. 7వ అధ్యాయము 6వ వచనం యోబు గ్రంథంలోకి వెళ్ళి, 7వ అధ్యాయం, నా దినములు అదిగో నేతగాని నాడి కంటెను అన్నాడు, ఒడిగా గతించుచున్నవి అన్నాడండి. ఎప్పుడైనా నేతనేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? రైట్. అంటే వాళ్ళు ఆ చేతితో దాన్ని ఎలా కొడుతూ ఉంటారు. అది ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఫాస్ట్గా చీర కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే నేచేటటువంటి ఆ పద్ధతిలో చెప్తున్నటువంటి ఈ మాట, నేతగాని నాడి కంటెను వడిగా గతించు. ఏంది గతించేది ఇక్కడ? దినాలు అంటాడు. నా దినాలు అన్నాడు. అంటే దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో చూడండి. ఇంకా అదే యోబు గ్రంథంలోనే 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 9వ అధ్యాయము 25వ వచనం, పరుగు మీద పోవు వానికంటే అన్నాడు, నా దినములు త్వరగా గతించుచున్నవి. పరుగు మీద పోయేటటువంటి వాడు, పరుగు పందెంలో నిలబెట్టామనుకోండి, పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి వారి విధానం ఎట్లా ఉంటుందో నీకు బాగా తెలుసు. పరుగు పందెంలో ఎప్పుడైనా పాల్గొన్నావా? లేకపోతే పాల్గొన్నటువంటి వాళ్ళని చూసావా? ఎన్ని సెకండ్లు పరిగెత్తాలి అన్న ఆ లెక్కతో వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాడికంటే ముందు ఎవడు వెళ్ళకూడదు అన్న ఆలోచనతో పరిగెడుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ చెబుతూ, పరుగు మీద పోవానికంటే నా దినములు త్వరగా గతించుతున్నవి. ఆడికంటే ఎక్కువగా ఏం ఫాస్ట్గా పోతున్నాయంటే ఇక్కడ దినములు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయంట. దినములు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇంకా చూడండి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. క్షేమము లేకయే అంటే ఈ భూమి మీద వచ్చినటువంటి ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, నష్టాలు కావచ్చు, బాధలు, ఇబ్బందులు, అసలు వీటిలో క్షేమం అనేటటువంటిది ఉంటుందా అంటే లేదు. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అన్నాడు. క్షేమంతో కాదు, క్షేమము లేకయే అవి గతించిపోతున్నవి అని చెబుతూ, రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును అన్నాడు. రెల్లు పడవలు అంటే పడవ మీద ఎప్పుడన్నా ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ కొంత చెత్త ఆ నది పైన అలాగుండిపోతుంది. అంటే పడవ పోయేటప్పుడు నువ్వు ఆ పడవ వాడు తెడ్డేస్తున్నప్పుడు వాటిని దాటుకొని ఎలా ముందుకు వెళ్ళిపోతుందో పడవ, ఒక్కొక్క దాన్ని దాటుకొని ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అలా చెప్తున్నాడు అనమాట. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఏంటవి? దినాలు. ఎర మీదికి విసురున దిగు పక్షిరాజు వలె
అవి త్వరపడిపోవును అన్నాడు. ఎర్ర మీద కంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి పక్షిరాజు ఎలా పసిగడుతుందో తెలియదు, కానీ తనకున్నటువంటి ఆహారాన్ని ఒక్కసారిగా చూస్తుంది. అది నీటిలో ఉన్న చేపలైనా కూడా పర్లేదు, ఆకాశం నుంచి ఎంత ఒడిగా కిందకి దిగుతుందో మీరు చూసినప్పుడు కొన్ని ఛానల్స్ అవి చూపిస్తూ ఉంటారు చూడండి. ముక్కు అలా నిటారుగా పెట్టేసి ఒకే ఏదో పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ పడిపోవడం కాదు అది. తన కంట్లో పడినటువంటి ఆ ఎరను ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళిపోయేటటువంటి ఆ వేగం నీకు అర్థమైతే, ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. వాటికంటే ముందుగా పరిగెత్తేది ఏంటి అంటే మన దినాలు అని. దినాలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అరే అప్పుడే 40వ సంవత్సరం వచ్చేసిందా అనిపిస్తుంది, అప్పుడే మొదటి సంవత్సరం వచ్చేసిందా అనిపిస్తుంది, అప్పుడే 50 సంవత్సరాలు దాటిపోయాయా అనిపిస్తుంది. అంటే జీవితపు దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో మనకు అర్థమైతే వాటిని గురించే యోబు గారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే జఫన్యా గ్రంథంలోకి వెళ్ళి 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సిగ్గుమాలిన జనులారా అన్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరినట్లు. అదిగో సమయం అంటే దినం. ఎంత పోల్చి మాట్లాడుతున్నాడో చూడండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. అదే చెప్తాడు, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి అన్నాడు. సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడుతున్నాడంటే మీకు ఇంకా సిగ్గు రాలేదా? పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయం ఏమైపోతుందంటే గతించుతున్నది. విధి నిర్ణయము కాకమునిపే మీరు ఇంకా ఎందుకు అలా పాత దినాల్లోనే ఉన్నారు అన్నట్టుగా. సమయం ఎలా గతించిపోతుందో మీకు తెలుసు అన్నాడు. సమయం ఎలా గతించిపోతుందో తెలుసు అన్నాడు. గాలికి పొట్టు ఎలా ఎగిరిపోతుందో అలా సమయం కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతుందంట. అలా వచ్చినటువంటి దాన్ని ఇలా మనం క్యాచ్ చేయకపోతే ఆ సమయం కాస్త వెళ్ళిపోతుంది. మనకు తెలుసు కదా, చాలామంది చాలా తరగతులు ఆ వచ్చిన తరగతి సమయాన్ని క్యాచ్ చేస్తే అందులో నిల్చుంటాం. ఆ సమయాన్ని అలా కళ్ళు మూసుకున్నావా గంటలు వెళ్ళిపోద్ది అంతే ఆ సమయం. అందుకని ఇక్కడ చెప్తాడు, పొట్టు గాలికి ఎలా ఎగిరిపోతుందో నీకు ఇవ్వబడిన సమయం కూడా ఏమైపోద్దంట, ఎగిరిపోతుంది. అందుకని సిగ్గుమాలిన జనులారా అంటే మీకు ఇంకా బుద్ధి రావట్లేదా అన్నట్టుగా. ఇంకా ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి 11వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెబుతూ 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం లేత వయస్సు అంటే ఎలాగుంటుంది నాకు తెలుసు కదా, యవనం. లేత వయస్సు నడిప్రాయము. లేత వయసులో ఉన్నవాడు నడిప్రాయంకి వస్తాడు, నడిప్రాయంలో ఉన్నటువంటి వాడు ముసలితనానికి వచ్చేస్తాడు. ఎంతసేపట్లో చేరుకుంటాడు ఆ యవనాన్ని, ఎంతసేపట్లో బాల్యాన్ని దాడుతాడు, ఎంతసేపట్లో యవనాన్ని దాడుతాడు, ఎంతసేపట్లో నడి వయస్సును దాడుతాడు, ఎంతసేపట్లో ముసలితనాన్ని దాడుతాడు. పెద్ద సమయం అవసరం లేదు. ఎలా దాటిపోతాయనంటే దినాలు గతించిపోతూ ఉన్నాయి, సమయము వెళ్ళిపోతూ ఉంది. పొట్టు గాలికి ఎగరగొట్టిన పొట్టు వలె ఇవ్వబడిన సమయం ఏమైపోతుందంటే ఎగిరిపోతూ ఉంది. ఆ మధ్య 2025 జనవరి జరుపుకోవడం మనకు బాగా జ్ఞాపకం ఉంది. అందులోనే జనవరి 26 వచ్చేసింది. అలా వెళ్ళిపోయిందా? అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. 27 కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా అన్నమాట. అందుకని ఇక్కడ లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో. ఎందుకంటే గతించిపోతా ఉంది, లేత వయస్సు నడిప్రాయం గతించిపోతా ఉంది. కాబట్టి నీ హృదయంలో నుండి వ్యాకులమును
తొలగించుకొనుమో, నీ దేహమును నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. నీ దేహమును ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించుకోనుము అన్నాడు. అంటే నడిప్రాయములో, లేత వయస్సులో బాలుడు యవ్వన దశలోకి వచ్చినప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో చాలామంది చెడు వ్యసనాలకు దారి చూపించేటటువంటి ఆ వయస్సు ఏదైనా ఉందంటే నిజంగా అది లేత వయస్సు. ఏ స్నేహితులు ఏమి నేర్పుతారో తెలియదు. నేర్పేటటువంటి వాళ్ళు జీవితాంతం వాటిని అంటుపెట్టుకుని వాడికి అవన్నీ అందిస్తూ ఉంటారంటే ఉండదు. జస్ట్ అలవాటు చేసేంత వరకే వాళ్ళకి, వాటిని అలవాటు చేసేంత వరకే ఆ అలవాట్లో వాళ్ళు కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేహమును చెరుపు దానిని నువ్వు తొలగించుకో అన్నాడు. ఏం చెరిపేస్తాయి దేహాన్ని? ఒకవేళ మద్యం తాగేవాడు ఉంటే మద్యం తాగడం వల్ల దేహం చెడిపోతుందా? చెడిపోతుంది. పొగ త్రాగడం అనేటటువంటి అలవాటు ఒకవేళ ఉంటే పొగ త్రాగడం కూడా దేహాన్ని చెడిపేస్తుంది. కాబట్టి ఎక్కడ సిగరెట్ తాగొద్దని ఉందండి బైబిల్లో అని అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం చూపించగలిగితే నీ దేహమును చెడుపు దానిని తొలగించుకొనుము అనేటటువంటి మాట రాస్తున్నాడు. దేహము అంటే దేవుడు నివసించడానికి ఏర్పరచుకున్నటువంటి ఆలయము అన్న సంగతి మనకు తెలుసు. దేహము దేవుని ఆలయము, దేవుని ఆలయం. అప్పుడప్పుడు కూడా మనం చూడండి, మనకి ఏదన్నా నివసించడానికి ఒక ఇల్లు మాత్రమే కాకుండా మరొక ఇల్లు కూడా ఉందనుకోండి. మరొక ఇంటిని మనం ఏం చేస్తామంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో 2 సార్లు ఒకే టైంలో 2 సార్లు నివసించలేం. కాబట్టి ఒక ఇంటినేమో మనము బాడుగుకి ఇచ్చేదానికి ఇష్టపడతాం, రెంట్కి ఇచ్చేదానికి ఇష్టపడతాం. ఆ రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా ఆడికి ఏం చెప్తామంటే, చెప్పండి, రెంట్ ఇల్లు ఎవరికి ఇవ్వలేదా? గోడలకి ఎక్కడ చీల కొట్టకూడదు, అడ్డమైన గీతలు ఇందులో రాయకూడదు, ఇచ్చిన సామాన్ ఇచ్చినట్టుగానే మళ్ళీ మాకు అప్పచెప్పాలి. అర్థమవుతుందా? 9 గంటలకి గేట్లు వేసేయాలి, ఉదయాన్నే 9 గంటలకు మోటార్ వేస్తాం, నీళ్లు పట్టుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ కుదరదు. ఈయన అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తుంటామని అంటే, ఆ ఇల్లు మనది కాబట్టి ఆ ఇంట్లో చేరినటువంటి వారు ఎలాంటి విపత్తుకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారేమోనన్న డౌట్తో అప్పుడప్పుడు వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి. ఎందుకు? చెక్ చేసేదానికి వెళ్ళిపోతూ ఉంటాం. చెక్ చేసినప్పుడు నీకు నచ్చిన విధంగా ఇల్లు లేదనుకో, నీకు నచ్చని విధంగా ఆ ఇంటిని వాడు తయారు చేసేస్తున్నాడు అనుకో, ఇప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు? భలే సూపర్గా చేసినారు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు మీరే ఉండండి అంటావా? వెంటనే ఏం చేస్తావు? ఖాళీ చేసేసి, నీకు నచ్చని కార్యక్రమాలు ఆ గృహాల్లో జరిగినా, నీకు నచ్చని విధంగా ఆ ఇంటిని వాళ్ళు తయారు చేసినా వెంటనే నువ్వు చెప్పేది ఏంటంటే ఈ ఇంటిని త్వరగా ఖాళీ చేసేసింది అని వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తావు. అప్పటికప్పుడు చెప్తే ఎలాగండి, ఎలా ఖాళీ చేస్తాము అని అంటే, సరే 1 నెల టైం తీసుకోండి అని అంటాం. అంటే మొత్తానికి ఆ ఇల్లు ఖాళీ చేసేయాలా? ఆ ఇల్లు అలాగే దేవుడు కూడా ఈ దేహము ఆయన వల్ల మనకు అనుగ్రహింపబడి ఆయనకు ఆలయంగా ఉండాల్సినటువంటి ఈ దేహము ఆయనకు తగినట్టుగా ఈ దేహాన్ని కానీ మనం నడిపించకపోతే, ఎప్పుడు ఆయన చెకింగ్కి వచ్చినా ఆయనకు నచ్చనటువంటి ఈ దేహంలో ఉంటే వెంటనే మనల్ని ఖాళీ చేయించేస్తాడా? ఈ దేహాన్ని ఖాళీ చేయిస్తా. ఈ దేహాన్ని ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆత్మ ఎగిరిపోతుంది, దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఈ దేహంలో నివసిస్తున్నటువంటి మనలను దేవుడు కూడా తనకు నచ్చని విధంగా ఏమన్నా కానీ జరిగిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఖాళీ చేయిస్తాడా? ఖచ్చితంగా ఖాళీ చేస్తాడు. 1 నెల టైం ఇవ్వడు. ఏది ఆ రెంటింటికి ఓనర్ టైం ఇచ్చినట్టుగా 1 నెల టైం ఇవ్వడు. ఒకే 1 నిమిషం అంతే, సెకండ్ కూడా తేడా ఉండదు. వెంటనే ఖాళీ చేసేయాలంటే ఖాళీ చేసేసేయాల్సిందే. అంటే ఎంతసేపు ఖాళీ చేయాలి? దేవుడు ఖాళీ, నువ్వన్నా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సామాన్లు బయట వేసేసేయాలి, రఫస్ చేస్తావు, రాద్ధాంతం చేస్తావు, ఇంట్లో సామాన్లు బయట వేసేస్తావు. కానీ దేవుడికి అంత అవసరం ఉండదు. నీ ఇంట్లో సామాన్లు నీ ఇంట్లోనే ఉంటాయి. ఏంటి? కిడ్నీలు, లంగ్స్ అన్నీ అలాగనే ఉంటాయి, కానీ నిన్ను మాత్రమే బయటికి లాగేస్తాడు. సో ఇది దేవుని స్టైల్. కాబట్టి ఇక్కడ నీ దేహమును చెరుపుదాన్ని నువ్వు తొలగించుకో. ఎందుకు తొలగించుకోమంటున్నాడు? నడిప్రాయము, లేత వయస్సు గతించిపోతాయి, చాలా గతించిపోతాయి, చాలా త్వరగా గతించిపోతాయి. దేవుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సమయము చాలా త్వరగా గతించిపోతుంది. కాబట్టి గతించినటువంటి కాలంలో మనం ఏం చేసాము అని ఒకవేళ లెక్కలేసుకుంటే మిగిలినటువంటి కాలంలో ఏం చేయాలో కూడా లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గతించిన కాలంలో మనం ఏం చేశామో అన్న సంగతిని గురించి ఒకసారి ఏమేం జరిగించామో అన్న సంగతి ఏమంటే మాకు తెలుసండి. గతించిన ఇప్పుడు దాదాపు వచ్చినటువంటి 40 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 60 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, గతించిన కాలంలో మేము ఏం చేసామో మాకు తెలియదా? మీరు మళ్ళీ ప్రత్యేకంగా మాకు ఒక అంశాన్ని పెట్టి మాకు తెలియజెప్పాలన్న ఆలోచన ఒకవేళ మీకు ఉంటే ఇవి ఆ జీవిత కాలంలో మనం జరిగించామా లేదా అన్న సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేదానికి దేవుడు రాయించినటువంటి మాటలు కూడా మనం చదువుదాం. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం పోకిరీ చేష్టలు మనము అన్నాడు. అంటే పేతురు గారు కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడా? మనము పోకిరీ చేష్టలు పోకిరి చేష్టలు, అదిగో పోకిరి చేష్టలు ఉన్నాయా? మళ్ళీ పోకిరి చేష్టలు రైట్. మనము పోకిరి చేష్టలు, దురాశలు దురాశలు, మద్యపానము మద్యపానము, అల్లరితో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు, ఆటపాటలు తాగుబోతుల విందులు త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అదో గతించిన కాలమే చాలు. అంటే గతించిన కాలంలో ఏమేం జరిగించామంట? ఇవన్నీ చేసామా? పోకిరి చేష్టలు, దురాశలు, గతించిన కాలంలో మనం చేసినటువంటివి. గతించిన కాలంలో పోకిరి చేష్టలు చేశాం, గతించిన కాలంలో దురాశల వెంటబడి తిరిగాము, గతించిన కాలంలో మద్యపానాన్ని సేవించాం. బహుశా కొంతమంది సేవించకపోయి ఉండొచ్చు. గతించిన కాలంలో అల్లరితో కూడిన ఆటపాటలు చేశాము, గతించిన కాలంలో త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు అన్నాడు. గతించిన కాలమే చాలు. గతించిన కాలంలో ఇన్ని జరిగించామా? వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటివి చాలానే మనం జరిగించాం. మరి మిగిలినటువంటి కాలంలో ఇవి ఉండడానికి లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు ఇక్కడ పేతురు గారు. గతించిన కాలం ఇవి ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. కానీ మిగిలినటువంటి కాలం ఇప్పటి వరకు ఎంతకాలం జరిగింది? ఇప్పటి వరకు మన వయస్సుని దృష్టిలో పెట్టుకోండి. ఈ వయస్సులో గతించిన కాలం ఇవి సరిపోతే ఇప్పుడు మిగిలినటువంటి కాలంలో ఇవి ఉండాలనే చెప్తున్నాడు, ఉండకూడదనే. మిగిలినటువంటి కాలంలో ఇవి ఉండడానికి వీలు లేదు. ఉండడానికి వీలు లేదు? పోకిరి చేష్టలు మిగిలిన కాలంలో ఉండడానికి లేదు. ఇంకా చెప్పాలంటే దురాశలు ఉండడానికి వీలేదు. మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు ఇవన్నీ కూడా మిగిలినటువంటి కాలంలో ఉండడానికి వీలు లేదు. మరి ఉండడానికి వీలు లేకుండా మరి ఏం ఉండాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే కృతజ్ఞతా వచనమే గాని అన్నాడు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను అన్నాడు. అంటే మిగిలిన కాలంలో ఏం చేయాలంట? కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి. మిగిలిన కాలంలో అలా చేయాలని అంటే మిగిలినటువంటి మరియు కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి గతించిన కాలంలో జరిగించినవి. ఇక చాలు, మనకు అవసరం లేదు. ఏమన్నా పోకిరి మాటలు, సరసోక్తులు ఇవి మీకు తగవు. అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనకు ఇవి తగవు అన్నాడు. ఇవి తగవు, ఇవి ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దురాశలు అనేటటువంటి వాటిని గురించి కూడా ఇక్కడ చెబుతూ ఇవి మనకి తగదు, ఇప్పటికి ఇవి చాలు. కాబట్టి అన్నిటినీ ఏం చేయాలి అంటే ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రావాలి. అస్సలు ఉండడానికి వీలేదు. గతించిన కాలంలో ఇవన్నీ చేశాము, ఇక ఆడికాడికి సరిపోతుంది అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ 4వ అధ్యాయం అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కావున అదిగో మునుపటి ప్రవర్తన అన్నాడంటే ఏ ప్రవర్తన అది? గతించిన కాలంలో జరిగించినటువంటి కార్యక్రమాల గురించి చెప్తా. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు అన్నాడు. మోసకరమైనటువంటి దురాశల వలన
స్వభావమును వదులుకొని చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటే గతించిన కాలంలో నువ్వన్నీ నేర్చుకున్నవి చేసినవి అనేటటువంటిది. కాబట్టి ఏం చేయాలి? చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం. ఇప్పుడు ప్రాచీన స్వభావం అంటే ఏంటి? నవీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే గతించిన కాలంలో జరిగించినటువంటి ఆ స్వభావ లక్షణాలన్నీ ఇప్పుడు అవన్నిటిని ఏం చేయాలంటే తొలగించుకోవాలి. ఇప్పుడు ప్రాచీన స్వభావంకు బదులు నవీన స్వభావం ధరించుకోవాలి. నిజంగా ఇలాంటివి ఉంటే ఏం చేయాలి? ఇలాంటివి ఒకవేళ ఉంటే ఇది ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటివే అప్పుడప్పుడు మనలోకి వచ్చి తొంగి చూసిపోతూ ఉంటాయి. ఎంతనా అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యం సంబంధించిన అల్లరి, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి మనల్ని పలకరించేసిపోతూ ఉంటాయి. ఒకవేళ నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మన జీవితంలో అప్పుడప్పుడు ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు అలా వచ్చి తొంగి చూస్తూ ఉంటాయి మనం. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే అవి తొంగి చూడకుండా మన జీవితంలోకి మరలా రాకుండా ఉండేదానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయండి అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. చంపేసేయాలన్నాడు. చచ్చిపోయిన వాడు ఎప్పుడన్నా కనిపిస్తాడా? మళ్ళా చనిపోయిన వాడు ఎప్పుడన్నా కనిపిస్తాడా? చనిపోయిన వాడు పండక్కి రాడు. చనిపోయిన వాడు జనవరి 1కి రాడు. చనిపోయిన వాడు 25కి రాడు. డిసెంబర్ 25కి రాదు. అసలు చనిపోయిన వాడు ఎప్పుడు రాడు. చనిపోయిన వాడిని మనం ఏం చేసాము? పూడ్చిపెట్టి వచ్చేసాము. కాబట్టి ఆడు మళ్ళా తిరిగి రాడు. కాబట్టి ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి ఆ గుణాలు ఏదైతే ఉన్నాయో వాటిని అప్పుడప్పుడు నవీన స్వభావం ధరించుకున్నప్పుడు నీలో వాటిని తొంగి చూస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? చంపేసి అన్నాడు. ఎందుకు? చంపేస్తే అవి మళ్ళా రావు. ఆడు మళ్ళా రాడు. కోపంతో ఉండి ఒకరిని చంపేశాడు, ఆడు మళ్ళా వచ్చి మళ్ళా వీడి చేత కత్తితో పొడిపించుకుంటూ ఉంటాడా? అలా జరగదు. చంపివేయండి అన్నాడు. ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ ఏం చేయాలంటున్నాడు? విసర్జించండి అన్నాడు. కొన్నిటినేమో విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవు కదా. కాబట్టి విసర్జించిన దాన్ని ఏం చేస్తామంటే పోగొట్టుకునేస్తాం, దూరపరుచుకునేది. చేయదగని విగ్రహ పూజలు అని అన్నాడు. అంటే ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు దూరం చేసేసుకో. ఒకటి చంపేసుకో, రెండోది విసర్జన చేసేసుకో అని అన్నాడు. విగ్రహ పూజలు అనేటటువంటి ఏదో విగ్రహానికి దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కారం పెడతావని కాదు. నీ జేబులో ఉన్న 10 రూపాయల నోటు కింద పడ్డా కూడా వెంటనే దాన్ని తీసుకునే దానికి ఏం చేస్తావు? 2 కళ్ళు అద్దుకుంటావా? క్రైస్తవుల్లో కూడా ఇది కూడా నడుస్తూ ఉందా? క్రైస్తవుల్లో కూడా ఇది నడుస్తుంది. ఏ రోజున బైబిల్ కింద పెడితే కళ్ళకు అద్దుకున్న దాఖలాలు ఏమన్నా గుర్తొస్తున్నాయా? ఒకసారి గురువు కదండి, ఎలా ముద్దు పెట్టుకుంటా ఉంటారా? బైబిల్ విషయంలో మాత్రం ఆ కాన్సెప్ట్ మనం వినియోగించుకోం. 10 రూపాయల నోటు, మనిషి చేత రూపొందించబడిన ఒక నోటు, అది కింద పడితే చాలు ఏం చేసేస్తామంటే వెంటనే తీసేసుకొని కళ్ళకు అద్దుకొని దాన్ని జాగ్రత్తగా జోబులో పెట్టుకుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏటి విషయంలోనైనా ఒక ప్రాచీన స్వభావం అనేటటువంటిది ఏదైతే మన జీవితాలను ఒకప్పుడు ఏలుతూ ఉండిందో ఆ ఏలుతున్నటువంటి ప్రాచీన స్వభావం దాన్ని విడిచిపెట్టడానికి లేకపోతే దాన్ని అనుభవించడానికి అది గతించిన కాలమే చాలు. ఇక లేండి.
అప్పుడప్పుడు చూడండి పిల్లలు గలబా చేస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు చేసిన గలబా చాలు. చాలు, ఇక నుంచి ఏం చేయాలి? ఇప్పుడు టీచర్ అయినటువంటి నేను క్లాసులోకి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందులాగా గలబా చేస్తే కుదరదు అని అంటాం. సో అలాగే తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటల్లో కూడా గతించినటువంటి కాలంలో మనం ఎన్నో చేసేసాం. ఎన్నో చేసినా కూడా దేవుడు మళ్ళా మనల్ని సజీవ లెక్కలో ఉంచాడా? సజీవ లెక్కలో ఉంచాడు. కరోనా వైరస్ వచ్చింది, దాదాపుగా 2-3 సంవత్సరాలు స్వైర విహారం చేసిందంటే ఎవరిని తీసుకెళ్ళిపోవాలా అన్న ఆలోచనతో మన ఇంటి దాకా కూడా వచ్చింది, మన ఇంటి తలుపులు కూడా తట్టింది, ఇంకా చెప్పాలంటే మన ఒంటిలో కూడా వచ్చింది. అయినా కూడా ఒంటిని వదిలి వెళ్ళిపోయింది. దేనికి అనుకుంటున్నావు? మళ్ళా ప్రాచీన స్వభావాన్ని మళ్ళీ అంటిపెట్టుకుని తిరగడానికా? అలా కాదు. ప్రాచీన స్వభావాన్ని అంటిపెట్టుకుని తిరగడానికి కాదు. నిన్ను వదిలిపోయినటువంటి కరోనా కూడా నిన్ను ఏమని హెచ్చరిస్తుందని అంటే వాటిని చంపివేసి అన్న గతించిన కాలమే చాలు, ఇంకా చాలు. ఆ మధ్య భోజనాలు ఉండేటప్పుడు చికెన్ అయిపోతే అందుకనే ముందు రావాలి భోజనానికి ఆయన అనుకున్నాం అనుకో, అంటే సరిపోదా? ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని చికెన్ ముక్కలు తిన్నాం మనం. ఒక్క పూట చికెన్ అయిపోతేనే అల్లాడిపోతాం. ఏమైపోతాం అంటే ఆడ చికెన్ కూడా లేదండి, అయిపోయింది. చికెన్ కూడా లేదని చెప్పుకుంటాం, 10 సార్లు చెప్పుకుంటాం. చేప ముక్కలు వేశారు కానీ నా దాకా ఎంతకుముందు తెల్లేదా? గతించిన కాలమే వాటికి సరిపోయినటువంటి దినాలు కదా. మరలా తినాలని అనుకుంటే ఓకే, తినాలనుకోవడం చాలా మూర్ఖత్వం. తిన్నటి విషయంలో ఎప్పుడు కూడా మనం తిన్నటువంటి స్వీట్లా, మనం తిన్నటువంటి చేపలా, మనం తిన్నటువంటి జంతువులా అని ఒక్కసారి నువ్వు ఆలోచించి. సో వాటి విషయంలో నువ్వు గతించిన కాలమే నీకు సరిపోతుంది, గతించిన కాలమే నీకు సరిపోతుంది. ఇప్పుడు మునుపటి మిగిలినటువంటి కాలంలో చేయదగినటువంటి వాటివి ఆల్రెడీ గతంలో చేసినటువంటి వాటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆలోచించినటువంటి ఈ ప్రాక్టికల్ లైఫ్ ఏదైతే ఉందో వాటి విషయంలో నువ్వు చాలా బాగా జాగ్రత్తగా ఆలోచించి వాటన్నిటిని అధిగమించి పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన స్వభావంతో, ఇదిగో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అనేటటువంటి పదానికి సంబంధించి ఎన్నో మాటలు మనం వింటున్నా కూడా ఆ నూతన స్వభావానికి సంబంధించినటువంటిది ఏది కూడా మన జీవితాల్లో కనిపించకపోతే దేవుని యొక్క ఉగ్రత వెంటనే మన మీదకి దిగేస్తుంది. అందుకని దేహాన్ని చెరుపుదాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, దానిని తీసివేసేసేయి. ఎందుకంటే నడి వయస్సు లేత ప్రాయము ఏమైపోద్దంటే చాలా త్వరగా గతించిపోతుంది. నిన్నగాక మనం పుట్టిన బిడ్డలు అప్పుడే మొదటి సంవత్సరం పుట్టినరోజా అని అంటాం. మొదటి సంవత్సరం అయిపోయిందా? రెండో సంవత్సరం అయిపోయిందా? ఇలా మనం ఏమైనా ఆడపిల్లలు త్వరగా ఎదగతారండి. త్వరగా ఎదిగేది కాదు అక్కడ, త్వరగా దినాలు ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. త్వరగా దినాలు గతించిపోతున్నాయి. చేయదగినటువంటి విగ్రహ పూజలు, అన్యజనులు ఇష్టము చొప్పున గత కాలంలో నడుచుకున్నటువంటి విధానాలు ఇక చాలు. గతించిన కాలం చాలు. మరి ఏం చేయాలి? గతించిన కాలంలో మరలా అప్పుడప్పుడు గతించిన కాలపు తాలూకు ఆ స్వభావ లక్షణాలు అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి చేరవేస్తున్నాయి, మళ్ళీ వచ్చి తిష్ట వేసుకుంటున్నాయి. మరి ఏం చేయాలి? వాటి విషయంలో చేయదగినటువంటివి ఏమి లేదు. చంపి పాతి పెట్టి పాతరేయడం ఒకటే నీ ముందున్నటువంటి లక్ష్యం. ఎందుకంటే సమయం లేనటువంటి వాటి విషయాల్లో మనం ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆదివారం అనేటటువంటిది ఒక వారానికి ముందే నీకు తెలుసు, ఏ రోజు ఆదివారం వస్తుందో తెలుసు, ఏ రోజు 10 గంటలు అవుతుందో కూడా, ఆ రోజులో ఎప్పుడు 10 గంటలు అవుతుందో కూడా నీకు తెలుసు. అయినా మనం చేసేటటువంటి నెగ్లెక్ట్ ఎంత దూరం తీసుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించి. ఎంత అజాగ్రత్తగా నువ్వు ఈ జీవితాన్ని ప్రదర్శిస్తున్నావో దేవుని ముందు, కాలం ఇచ్చినటువంటి దేవుని ముందు కాలాన్ని గురించి మాట్లాడతావా? నాకు టైం లేదు బ్రదర్ అని అంటావా? టైం ఇచ్చిన ఆయన దగ్గరికి వచ్చి నాకు టైం లేదని అంటావా? అసలు టయాన్నే లేకుండా చేస్తాడా? టయాన్నే లేకుండా చేస్తాడు. అందుకని ఇప్పటి వరకు మనకి గతించిన కాలంలో ఏమేం చేసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అవి దేవుని ఇష్టానుప్రకారంగా జరిగించినటువంటి కార్యక్రమాలు అయితే నో ప్రాబ్లం. ఒకవేళ ఆయన మనసు నొచ్చుకునేటటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసి కానీ ఉంటే మళ్ళా వాటిని మన జీవితంలోకి తీసుకొచ్చి మళ్ళా ఇవ్వబడినటువంటి మిగిలిన కాలంలో కూడా వాటి యొక్క తాలూకు ప్రదర్శనలు మనం ప్రదర్శిస్తూ ఉంటే ఇక చాలు ఆపేయి అంటున్నాడు దేవుడు. ఇక చాలు ఆపేసి, లేటుగా వస్తున్నావా? ఇక చాలు ఆపేయి. ఇక నుంచి ఎలా రావాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు రావాలో జ్ఞాపకం చేసుకో.
మరి గతంలో కూడా అప్పుడు వచ్చినప్పుడు గమ్ముగా ఉండేవు, నాకు ఏ ఆపద రానియకుండా అది చాలు ఆపేయి నాడికి అంటున్నాడు దేవుడు. మరి మిగిలిన కాలం ఎలా చేయాలి? అన్ని జనులు ఇష్టానుసారంగా నడుచుకుంటావా? పోకిరి చేష్టలు, దురాశలు, వాటిని అనుసరించినటువంటి మళ్ళా ఆ మొదటి జీవితపు తాలూకు ఆ యొక్క నిర్ణయాలు మళ్ళా నీ నూతన జీవితంలో ప్రవేశపెడితే అది చాలు, ఇక ఆపేయి అన్నాను కదా అంటున్నాడు దేవుడు. అవి ఆపేయి అన్నాను కదా అంటున్నాడు దేవుడు. అందుకని ఆయన చెబుతూ మిగిలిన కాలంలో ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి వివరణ మనకి ఇచ్చాడు. మళ్ళా మనం చదువుకున్నటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. అదిగో క్రీస్తు శరీరమందు శ్రమపడెను అని ఉందా? క్రీస్తు శరీరమందు శ్రమపడెను. కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించు. ఏంటి ఇక్కడ ఆయుధము? శ్రమ అనేటటువంటిది నీ ఆయుధం అవ్వాలి. శ్రమ పడడం అనేటటువంటిది నీ ఆయుధం అవ్వాలి. శ్రమ ఆయుధమైతే విజయం నీ బానిస అని రాశాడు ఒక ఆటో వెనకాల. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందంట. లోక సంబంధించినటువంటి మాటలు ఎన్నో సూక్తులు మనకి వినిపిస్తూ ఉంటారు, ఎన్నో సామెతలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. కానీ మన జీవితంలోకి వస్తున్నాయి అవి? లేదు. అందుకని ఇక్కడ చెప్పారు క్రీస్తు శరీరమందు శ్రమపడెను. క్రీస్తు శరీరమందు శ్రమ. ఇంతకీ యేసు ప్రభుల వారికి శరీరం ఉండింది ఎన్ని దినాలండి? ఎన్ని సంవత్సరాలు భూమి మీద? 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన శరీరమందు నివసించాడు. ఆ శరీరమందు ఉన్నటువంటి దినాలలో యేసు ప్రభుల వారు ఏం చేశారంట? శ్రమ పడ్డాడు. ఇప్పుడు శరీరం ఉన్న ప్రతి దేహము ఏం చేయాలి చెప్పండి? అంటే గతించిన కాలంలో చేసినవన్నిటికీ చాలు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాయి. ఇప్పుడు మిగిలినటువంటి కాలంలో చేయదగినటువంటివి ఏమన్నా ఉన్నాయని అంటే ఇదిగో యేసు ప్రభుల వారి జీవితాన్ని చూడు. ఆయన జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటిది యేసుక్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరును అట్టి మనస్సును ఏం చేయాలంటున్నాడు? ఆయుధముగా ధరించండి. శరీర విషయమును శ్రమ పడినవాడు అదిగో శరీరమందు జీవించు మిగిలిన కాలము. అందుకనే మనం టైటిల్ పెట్టి మిగిలిన కాలంలో చేయవలసినవి ఏవి అని అంటే, అందుకని శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యుని యొక్క ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో ఇక ఏమీ లేకుండా ఉండును అన్నాడు. అంటే నిజంగా మనం ఆలోచించవలసినటువంటి విషయాలలో యేసు ప్రభుల వారు శరీరం ముందు నివసించినటువంటి కాలం 33.5 సంవత్సరాలే అయినా ఆ 33.5 సంవత్సరాలు దేన్ని కలిగి ఆయన జీవించాడంటే శ్రమ కలిగి అన్నాడు. కాబట్టి ఇక్కడ శ్రమను మనం కూడా ఎలాగ చేసుకో, ఒక ఆయుధంలాగా ధరించుకోండి. ఒక ఆయుధంలాగా. నిన్న సాయంత్రం ఒక బ్రదర్ ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నాను చెప్పేది. ఏదో ఇంపార్టెంట్ విషయం కాదు, సాయంత్రం తరగతి ఉంది కదా అన్నాడు. నాకు గుర్తు చేస్తున్నాడు. ఏ తరగతి? సెకండ్ సాటర్డే. అవును ఉంది కదా. ఏమి లేదు, బయట చాలా చలిగా ఉంది అన్నాడు. అంటే చలిగా ఉండి ఇప్పుడు నన్ను అంటే అతను ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా మీకు? బయట చాలా చలిగా ఉంది, మొన్న హాస్పిటల్కి పోయి వచ్చాను, నిన్న అక్కడికి పోయి వచ్చాను, ఇక్కడికి పోయి, ఇంతకీ ఏంటి నీ సమస్య అంటే ఏమి లేదు తరగతికి ఇది చెప్పడానికి బదులు బయట చలి ఉంటే చికెన్ అక్కడికి బావా, చలి ఉంటే అలాంటి దగ్గర ఏంటి పింఛన్ ఇస్తున్నారంటే కోట్లు వేసుకొని వెళ్ళిపోతావు, చలి కోట్లు వేసుకొని తలకు గుడ్డ పెట్టుకొని వెళ్ళిపోతావు, ఎలాగైనా చేసేస్తావు. కానీ తరగతికి వచ్చేసేటప్పుడు ఏం చెప్తున్నావు చూడు, చలేస్తుందా? ఎంత చలేస్తే మాత్రం అసలు శ్రమ పడ్డమే నీకు ఆయుధంగా ధరించుకోవాలని చెప్తున్నటువంటి ఈ మాటలు. ఇసలు చలి అని చెప్పడం ఇంతకుముందు జరిగినటువంటి కాలం, గతించిన కాలం చాలు. ఇంకనా చలి అని చెప్పి ఎగ్గొట్టేసావు, జ్వరం అని చెప్పి ఎగ్గొట్టేసావు, తలనొప్పి అని చెప్పి ఎగ్గొట్టేసావు. ఇక చాలదా? మళ్ళా కూడా అదే పదాలు వాడాలా? ఆ మధ్య సెలవు పెట్టుకునే దానికి ఒక స్నేహితుడు అంటున్నాడు, అన్న ఈసారి ఎవరిని లేపాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకు లేపడం అంటే పోయినసారి అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి
సెలవు తీసేసుకున్నాం. ఆ తర్వాత నానమ్మ చచ్చిపోయిందని సెలవు తీసేసుకున్నాం. ఇప్పుడు ఎవరిని లేపాలో అర్థం కావట్లేదంట. ఎందుకంటే ఆడు అడుగుతాడు మళ్ళా, పోయినసారి అది చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు 2 సార్లు చచ్చిపోతాడా ఒక మనిషి అని అధికారి అడుగుతాడు కదా. ఈసారి ఎవరు లేపాలో అర్థం కావట్లేదు. అంటే చాలా గతించిన కాలమే చాలు. ఎన్నిసార్లు దేవుని యొక్క కార్యక్రమాలు నీ ముందుకొచ్చి నిలబడ్డా కూడా వాటిని ఎగ్గొట్టడానికి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి చాలు, ఇక చాలు, ఆపే. మిగిలినటువంటి కాలాన్ని ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఒక్కసారి నువ్వు ఆలోచించి మిగిలినటువంటి కాలం ఎంత, చేయదగినటువంటి పని విధానాలు ఎంత, మిగిలిన కాలం కొంచెమేనా చాలా ఎక్కువ ఉన్నదా? చాలా కొంచెమే కదా మనకి. మిగిలిన కాలం కొంచెమే, అప్పటి వరకు బ్రతికినటువంటి కాలపు దినాల సంఖ్య చాలా ఎక్కువే. మనకు అప్పుడప్పుడు మీరు క్రికెట్ చూసే అలవాటు ఉంటుంది కదా మీకు. క్రికెట్ చూసే అలవాటులో మొదటి 50 ఓవర్లలో అంటే దాదాపుగా 40 ఓవర్లు ఎలా ఆడతారంటే సీనియర్లు బాగా టైం పాస్ చేసేసి ఎక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇక వికెట్లు తక్కువ ఉంటాయి, ఓవర్లు కూడా తక్కువ ఉంటాయి. ఇక దిగినటువంటి వాడు ఇక 5 ఓవర్లో ఎన్ని కొట్టాలని అంటే దాదాపు 60-70 రన్స్ చేయాలి. ఓవర్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, బాల్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ చేయాల్సిన రన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, వచ్చినటువంటి వాడు మళ్ళీ టైం పాస్ చేస్తా టిక్ అక్కడే కొట్టుకుంటా అక్కడే తిరుగుతా అక్కడికక్కడికే బరిగిస్తుంటా ఉంటే సరిపోతుందా? వచ్చిన ప్రతి బాల్ని ఏం చేస్తాడు చెప్పండి? బాగా చేస్తాడు. అది 6 లేకపోతే 4 అని లెక్క పెట్టుకోవాల్సిందే, అంతేనా? అలా కొడితే కానీ ఆడు అనుకున్నటువంటి దాన్ని రీచ్ కాలేడు. వచ్చిన ప్రతి బాల్ ఎంత సద్వినియోగం చేసుకుంటాడో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే టైం పాస్ చేయడానికి లేదే, అసలు సమయం లేదు కదా. అలా సమయం లేనప్పుడు వచ్చిన ప్రతి బాల్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఇక బాధడమే, అయితే అవుట్ అయిపోవడమా లేదంటే 6 కొట్టడమా, ఇదేనా టార్గెట్? ఇదే టార్గెట్, వేరేదేం కనిపించదండి. కొడితే 4 లేకపోతే 6, 6 4 బాధమే. ఎందుకంటే గతించిన కాలం చాలు, టైం పాస్ చేసింది చాలు, కానీ మిగిలిన కాలం కొంచెమే ఉంది. ఎప్పటికే సగం జీవితం అయిపోయిందా? సగం జీవితం అంటే దేంట్లో సగం అనుకుంటున్నారు మీరు? 100లో సగం కాదు. అదే ఎంత? 70లో సగం ఎంత? 35 దాటిన ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు 35 దాటిన ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి? నాకు ఇంకా 30 కూడా రాలేదనుకుంటావా? జాగ్రత్త, 35లో కూడా పోతావేమో. 35 దాటిపోయిందంటే మిగిలిన సగం కాలం ఏం చేయాలి? కొడితే 4 కొట్టాలి, లేకపోతే 6 కొట్టాలి, అంతే. ఎందుకు? టైం లేదు, బాల్స్ లేవు, వచ్చేటటువంటి జీవితకాలం దినాలు లేవు. ఆ దినం ఎలా వస్తుందో తెలియదు, ఆ సంవత్సరం ఎలా గడుస్తుందో తెలియదు. పనిచేయడానికి ఏది కూడా సహకరించినటువంటి అవయవాలన్నీ నీకు ఆ రోజు ఏర్పడిపోతే ఏం చేయగలుగుతావు? కొన్ని దినాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏమైనా దేవుని కోసం గడిపినావా? అంతకుముందు గతించిన కాలంలో అల్లరితో, ఆటపాటలతో, దురాశలతో ఏం చేసామని అంటే రచ్చ రంబోలా చేసేసామే. మరి మిగిలిన కాలం ఆటికి చాలు, ఆపే అన్నాడు దేవుడు. ఆటికి చాలు, ఆపేసేయి. ఒకవేళ అవే మళ్ళా నీ జీవితంలో తొంగి చూస్తూ ఉంటే చంపేయి, పూడ్చిపెట్టేసేయి, విసర్జించేసి అని అంటున్నాడు. గతించిన కాలం వాటికి చాలు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. మిగిలినటువంటి కాలం చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువలో కూడా ఎంత తక్కువ అంటే క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు అమ్మయ్య వచ్చిన వాళ్ళే అనుకోవాల్సిందే తప్ప మధ్యలో ఏదైనా గుద్దితే. కొన్ని యాక్సిడెంట్లు మీరు చూడండి, అసలు ఊహలకు కూడా అందం అన్నమాట. అలాంటి యాక్సిడెంట్లు ఎలా జరిగాయో అన్న సంగతి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలకు ఏమైపోతుందంటే ప్రాణాలు గాల్లో తేలిపోతున్నాయి. ఎంత క్షేమంగా ఇంటికి వస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎంత క్షేమంగా ఇంటికి వస్తున్నావు? జాగ్రత్తగా పోయిరా అంటది అమ్మ ఇంట్లో, జాగ్రత్తగా వెళ్ళిరాండి అంటది భార్య. అని అదే జాగ్రత్తతో ఇంటికి వస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. అలా వస్తున్నావని అర్థం ఏంటో తెలుసా? గతించిన కాలం చాలురా, చాలు, ఇక మిగిలిన కాలం ఎలా బతకాలి? శ్రమపడు అన్నాడు. ఎలా శ్రమపడాలి? యేసుక్రీస్తులాగా శ్రమపడు. దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరణం మనల్ని ఏం చేస్తుందంటే తరుముకుంటూ వస్తుంది. దినాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎక్కువేమి లేవు. దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి 24 గంటల్లో ఒక డాక్టరు ఆయన దగ్గరికి మనం పరీక్షకి వెళ్ళినప్పుడు, బాబు నీకు ఇంక 24 గంటలే సమయం ఉంది, లెక్క పెట్టుకో, చచ్చిపోకపోతే అప్పుడు అడుగు, మళ్ళీ 25 గంటలు వచ్చి కనిపించి చూద్దామని అన్నాడు అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండదు చెప్పండి?
24 గంటలే నీకు టైం ఉంది అన్నాడు అనుకో, 24 గంటలే నీకు టైం ఉంది ఆయన అన్నాడు అనుకో, ఇప్పుడు ఆలోచన చేయండి ఎలా ఉంటుంది బ్రతుకు. ప్రతి గంట లెక్క పెట్టుకొని బతుకుతాం కదా, ప్రతి గంట అమ్మా ఇంకొక గంట అంటే 23 గంటలు కలిసినాయి. అప్పుడు స్నేహితుడు వస్తాడు, ఏరా పోదామా పార్కుకే అంటాడు. అక్కడికి ఇక టైం ఎంత ఉంది, 23 గంటలు, 1 గంట అయిపోయింది. ఇప్పుడు వీడు వచ్చి మధ్యలో ఏమంటున్నాడు, పార్కు పోదాం ఎంజాయ్ చేద్దాంరా అంటున్నాడు. ఇప్పుడు కాలం టయాలు గడిచిపోతాం, ఇప్పుడు పార్క్ అవసరం రా అంటాడు. మరొకరు వస్తారు, ఏడికి పోదాం అంటాడు, సినిమాకి పోదాం రా అంటాడు. ఎన్ని గంటలు అయిపోతాయి అప్పుడు, 3 గంటలు. ఎన్ని గంటలు ఉంది మరణ సమయం. అలా ఒక్కొక్క గంట ఎలా బతకాలన్న దాని మీద నువ్వు నిర్ణయాలు తీసుకుంటావే తప్ప, ఇదిగో షాపింగ్ మాల్కి వెళ్దాం, బట్టలు కొందాం, పార్కుకి వెళ్దాం, ఆడుకుందాం, మరో దగ్గరికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచన ఏమైనా వస్తుందా? ఆ 24 గంటలు ఎలా సద్వినియోగం చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఇక సమయం లేదు అన్నట్టుగా ఆ 24 గంటల్లో దేవుని కొరకు ఏం చేయాలన్న విషయాన్ని చేసి చచ్చిపోయేదానికి సిద్ధపడిపోతావే తప్ప మధ్య మధ్యలో బంగారు కొనేదానికి, ఇంకా చెప్పాలంటే బట్టలు కొనేదానికి నీ ఆలోచనలు ఏమాత్రం వెళ్ళు. బిర్యానీ తిందామంటే బిర్యానీ వద్దురా, అంతకుముందు బిర్యానీ తినకుండా ఉన్నటువంటి బిర్యానీయా, అన్ని బిర్యానీలు తినేసాం, అన్ని చేపలను తినేసాం, అంతా అయిపోయింది. ఇక టైం మనకి 5 గంటలే మిగిలి ఉంది. దేనికి 5 గంటలు, రైలు వచ్చేదానికి కాదు, మనం పోయేదానికి 5 గంటలే ఉంది. ఎలా చేస్తావో చెప్పు అన్న, క్లాసులు పెట్టాను తొందరగా 1 గంటన్నా చెప్పండి నా కోసం అంటావా, నాకు టైం లేదు అంటాను నేను. అప్పుడు నాకు టైం లేదు అన్న, నాకు టైం లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలని. అప్పుడు కుదరదా, అస్సలు కుదరదు. ఎందుకంటే ఎన్నోసార్లు టయాలు ఇచ్చేస్తున్నాం, ఎన్నోసార్లు తరగతుల సమయాలు ఇచ్చేస్తున్నాం, కానీ ఏ ఒక్క సమయాన్ని కూడా మనం ఏం చేయలేదు, సద్వినియోగం చేసుకోలేదు. గతించిన కాలం అన్నింటిలో టైం పాస్ చేసేసినావే, మిగిలిన కాలం ఏం చేయాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించి. బాల్స్ తక్కువ ఉన్నాయి, రన్స్ ఎక్కువ చేయాలి, ఎలా చేస్తావు నువ్వు ఆలోచన చేయి. కూర్చున్నవాడు ఏమంటాడు అంటే, ఒక్కొక్క బాల్ 4, 6 కొడుతుంటే జనాలు లేచి ఇక కూర్చోరండి, ఆ సీట్లో కూర్చోరు. స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు గమనించండి. ఆ మధ్య ఒకడు 6 బాల్స్కి 5 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు అంట. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. 6 బాల్స్కి ఎన్ని రన్స్ ఇచ్చేసాడో మీరు ఆలోచన చేయండి. వానికి విజయకేతనం కదా. అసలు గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ప్రజలు ఏం చేస్తారంటే వాడిని ఎత్తి భుజాల మీద పెట్టుకుంటారు, ఊరేగిస్తారు అంతే. ఘనత మెప్పు ప్రేమటువంటి వాళ్ళరా, మిగిలినటువంటి కాలం, గతించిన కాలమే సరిపోతుందా, సరిపోతుంది. గంటలు లెక్క పెట్టుకొని బతకాల్సినటువంటి సమయం మనది. ఇంకా చెప్పాలంటే రోజులు, సంవత్సరాలు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. 2026 ఇచ్చావు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు అనబద్దు. అలా అనాలంటే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అన్న ఆ మాట. ఎందుకు, దినాలు అప్పటికి 26వ సంవత్సరం అయిపోయి ఉంటుంది కాబట్టి. నువ్వు మొదట్లోనే 26వ సంవత్సరం ఇచ్చేసినందుకు నీకు కృతజ్ఞత అనబాకు. చాలా దినాలు ఉన్నాయి ఇంకా. ఒకవేళ ఆ దినాల్లోనే మనం మరణ దినం ఉంటే ఏం చేయగలుగుతావు ఒక్కసారి ఆలోచించే. కాలములు సమయాలు నా దినంలో ఉన్నాయంటాడు దేవుడు. ఆ దినం ఎప్పుడు ఆయనకు తప్ప మనకు తెలియదు. కాబట్టి తెలియనటువంటి దినాల్లో బతుకుతున్నాం. మన వయసు ఇప్పటికే దేవుడు అనుగ్రహించినటువంటి 70 సంవత్సరాలు మనిషి ఆయుష్కాలం అని అనుకుంటే, ఇప్పటికే 35 సంవత్సరాలు జరిగిపోతే మిగిలిన 35 సంవత్సరాల కాలం ఎలా బతుకుతావో ఒక్కసారి ఆలోచన చేయి. అందుకని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మిగిలిన కాలాన్ని ఎలా బ్రతకమని పౌలు గారు కొరింథీ సంఘానికి, రోమా సంఘానికి రాస్తున్నాడు అన్న సంగతి మనం అర్థం చేసుకుంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అదిగో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న అదే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అన్నాడు. ఉత్తమమును అంటే మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అన్నాడు. ఏంటి ఉత్తమమైంది? వాక్యాన్ని వినడం లేదా ప్రకటించడం. ఉత్తమమును అనుకూలము. ఎవరికి అనుకూలము? నీకు అనుకూలమైన పనులు కాదు ఇక్కడ, దేవునికి అనుకూలమైనటువంటి పనులు, ఉత్తమమైనది. అలాగే దేవునికి అనుకూలమైనటువంటి పనులు, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకొని నీ మనస్సు మార్చుకొని రూపాంతరము, నూతనం ఒకటి వలన రూపాంతరము పొందు అంటున్నాడు. ప్రేమటువంటి వాడు, మిగిలిన కాలం చాలా తక్కువ ఉంది. చేయాల్సిన పనేమో మోషే జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. 80 సంవత్సరాలు ఎక్కడ గడిచిపోయాయండి?
మొదటి 40 సంవత్సరాలు అంతఃపురంలో గడిచిపోయినాయి. ఆ తర్వాత వచ్చిన 40 సంవత్సరాల అరణ్యంలో మిగిలిన కాలం ఎంత? 40 సంవత్సరాల్లో ఈ 80 సంవత్సరాల పని మిగిలిపోయి ఉంది. ఆ 40 సంవత్సరాల్లో చేయదగిన పని కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు టోటల్గా కలిపి 80 సంవత్సరాల పని అంతా, 40 సంవత్సరాల పని అంతా, మొత్తం కలిపి 120 సంవత్సరాల పని అంతా లాస్ట్ మిగిలిన 40 సంవత్సరాల్లో చేసాడా లేదా? అదనమాట. అంటే బాల్స్ తక్కువ ఉన్నాయి, రన్స్ ఎక్కువ చేసినటువంటి దాఖల్లో మోషే గారి జీవితంలో జరిగించాడు ప్రేమటువంటి వాడు. మోషే గారి జీవితంలో జరిగించాడు. అలాగే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. 33.5 సంవత్సరాలు, లాస్ట్ 33.5 సంవత్సరాల్లో ఎంత జరిగించాడో మీరు ఆలోచన చేయండి. బాల్స్ తక్కువ ఉన్నాయి, రన్స్ ఎక్కువ చేయాలి. ఏం చేయాలి? అందుకని 33.5 సంవత్సరాల్లో ఆ మిగిలినటువంటి 30 సంవత్సరాల పనినంతా కూడా చేసాడా లేదా? చేసే చెప్తాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను. బాల్స్ తక్కువ, రన్స్ ఎక్కువ ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. యేసు ప్రభువు వారి జీవితం కూడా అలాగనే ముగిసిందా? అలాగే ముగిసింది. మరి నీ జీవితం, నా జీవితం ఎలా ముగించుకోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. మిగిలినటువంటి గతించిన కాలంలో చాలా చేసేసామా? చాలా చేసేసాం. ఏం చేసాము? దేవునికి ఇష్టంగా అనేటువంటివన్నీ చేసాం. కానీ మిగిలినటువంటి కాలంలో చేయవలసినవి చాలా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ, చాలా ఉన్నాయి. మిగిలినటువంటి కాలం దేవుని ఇష్టాన్ని నెరవేరుద్దాం. మనకి చాలా బ్రతుకు దినాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రియమైనటువంటి. ఎలాగ పరలోకం వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. రాదు ప్రియమైనటువంటి వాళ్ళ. చూస్తూ చూస్తూ చేతులారా ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని పోగొట్టుకునే ఆ దౌర్భాగ్యపు పరిస్థితి మనలో ఎవరికి అది జరగకుండా ఉండాలన్నదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? రైట్. ఎందుకంటే మిగిలినటువంటి కాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆ రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలనుకోవడం అనేటటువంటిది దేవుని ఇష్టాన్ని జరిగించేటటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ లోకాన్ని సంపాదించుకునేటటువంటి దిశగా మన పైన మనకు అనుగ్రహింపబడినటువంటి ప్రతి సంవత్సరం అలా నడుపుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ మాటల్లో ఉన్నటువంటి మీ మనస్సు అందులో మీరు రాయించినటువంటి ప్రతి విషయాన్ని మేము చక్కగా వింటున్నాం. కానీ మళ్ళీ యథాప్రకారము గతించిన కాలంలోనే మేము ఎలా నడుచుకున్నామో మిగిలినటువంటి కాలంలో కూడా అలాగనే మేము నడుచుకుంటున్నాం. నాన్న కరుణించి కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరచండి. ఇప్పటి వరకు విన్నటువంటి ఈ అంశం తాలూకు విషయాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని మా హృదయాల్లో మేము బదిలిపరుచుకొని అలా నడుచుకొనక మీ చిత్తం మీద తెలుసుకున్నటువంటి వారమే మీ ఇష్టానుసారంగా మిగిలినటువంటి జీవిత కాలంలో, ఎందుకంటే సమయం మాకు లేదు, సంవత్సరాలు గతించిన సంవత్సరంలో మిమ్మల్ని ఎన్నోసార్లు మేము బాధ పెట్టాం. కానీ మిగిలినటువంటి కాలంలో మిమ్మల్ని సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా ఈ లోకమందు మేము ఉండులాగా సహాయం చేసి నడిపించమని చేరువచ్చిన నీ బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు ఉంచుకొని అలాగ ప్రవర్తించి ఉన్నతమైనటువంటి ఆ లోకాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.